హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులరా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సనాతన ధర్మ వైభవాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఓఎన్బివి ఛానల్లో సంధ్యావందనంతో మొదలుపెట్టి గాయత్రీ మంత్ర స్వరూపము, యజ్ఞోపవీత రహస్యము, సనాతన ధర్మము, శ్రీ ఆంజనేయ ఆరాధన, వైదిక ధర్మ పునరుద్ధరణ మరియు పురాణ పరిచయం లాంటి వివిధ అంశాలను మీతో పంచుకోవడం జరుగుతుంది. ఈ ఓఎన్బివి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించగలరు. ఆత్మబంధువులరా, శ్రీరామనవమి సందర్భంగా రామాయణ ప్రశంస గురించి తెలుసుకుంటాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మాతా రామో మాత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రాఘవేశః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం దేవం నైవ జానే న జానే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకాం వందే వాల్మీకికోకిలం. శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజः కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీః. ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలः జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితः. స్కందౌ దివ్యాయుధः పాతు భుజౌ భుగ్నేశకార్ముకः కరౌ సీతాపతిః పాతు హృదయం జామద్యజ్ఞచిత్. పార్శ్వే రఘువరः పాతు కుక్షిమిక్ష్వాకునందనः మధ్యం పాతు కరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయः. సుగ్రీవేశः కటిం పాతు శక్తిని హనుమత్ప్రభుః ఊరు రఘూత్తమः పాతు గుహ్యం రక్షः కులాంతకృత్. జానుని సేతుకృత్ పాతు జంగే దశముఖాంతకः పాదౌ విభీషణశ్రీదः పాతు రామో అఖిలం వపుః. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలः రాజా జయతు సుగ్రీవో రాఘవేనాపి పాలితः. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యः. స్వస్త్యస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మే జనకస్య రాజ్ఞः. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్షిష్టకర్మణः. హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజः. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం. సముద్రార్తో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అస్త్రవిజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలः రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలితः. జయ శ్రీరామ్. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామాయణం మధురాక్షర సమన్వితం. ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుంది. కరుణ రసపూరిత కథాగమనం రామాయణం. క్రౌంచపక్షి సంహారము నుండి రావణ వధ వరకు నిలచి కలచివేస్తుంది కరుణరసం. అంతెందుకు, కరుణరసంలో నుండి పుట్టినదే రామాయణం. వేదనలోనే వేదముంది. అర్జున విషాదంలో నుంచి భగవద్గీత ఆవిర్భవిస్తే వాల్మీకి మనసులోని శోకము శ్లోకంగా మారి రామాయణ మహాకావ్యమును మనకు అందించింది. అదే కరుణరసం. కామార్త గుణ సంయుక్తం ధర్మార్త గుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. అంటే రామాయణం సర్వవేద గుణ సమన్వయం, ధర్మశాస్త్రం, యోగధ్వనితం. రామాయణమును ముందుకు నడిపించటానికి సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. రామాయణంనకు కర్త కవీశ్వరుడకు వాల్మీకి,
రామాయణ సంధానం అనుసంధానకుడు కపీశ్వరుడగు హనుమంతుడు. ఈ కపీశ్వర కవీశ్వరులకు నమస్కరించి వారి అనుమతితో ముందుకెళ్దాం. రామాయణం ఈశ్వర ప్రాప్తికి సాధనం, ఉపాధి. రామాయణం గాయత్రీ మంత్ర సంపుటీకరణం. 24 శ్లోకాలతో 24,000 శ్లోకాలతో ప్రతి 1000 శ్లోకాలకు ఒక అక్షరం చెప్పున సంపుటీకరించి కూర్చినట్టి మహామంత్రాక్షర మహామాల రామాయణం. వాల్మీకి తన యోగానుభవాలకు సాంకేతిక రూపములను అనుసంధించి రచించిన యోగ సారామృతం. అందుకే ఎందరు రచించినా, విరచించినా, విశ్లేషించిన వన్నె తరగని జీవనదిగా నిలిచిపోయింది రామాయణం. జ్ఞానానికి విజ్ఞానానికి నిర్వచనం రామాయణం. గాయత్రి ఒక చైతన్య శక్తి, అంతేగాని స్త్రీయా పురుషుడా అనే లింగ విభేదం కాదు. సర్వత్రా వ్యాపించిన సృజనాత్మక శక్తి గాయత్రి. తన్నైవ సృజతి తానైవ అన్నట్లు తనకు తానుగా నిర్మాణం చేయగల శక్తి. వాక్కు భావం ఆచరణ శక్తుల సమ్మేళన శక్తియే గాయత్రీ శక్తి. నడిపించేది గాయత్రీ శక్తి. ఒక నిర్విరామ చైతన్య స్రవంతి గాయత్రీ ఛందస్సు. దాని సంపుటీకరణమే రామాయణం. తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇక రామాయణ కథానాయకుడు రాముడు ఒక తత్వం. రామ పరాత్మా ప్రకృతేరనాది ఆనంద ఏకః పురుషోత్తమో హి సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం. రాముడు సచ్చిత్ ఆనంద రూపానికి సంకేతం. సర్వ ఉపాధి నుంచి విముక్తుడై ఆనందం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అను స్థాయి భావాలకు ప్రతిరూపం రాముడు. బాహ్యంలో సుందర రామాయణం, ఆంతర్యంలో మహాద్భుత యోగశాస్త్రం రామాయణం అనగా రామాయాహ అయనం రామాయణం, రామస్య అయనం రామాయణం, రామయోరయనం రామాయణం. రాముడు ప్రయత్నతకు సాంకేతికం, సీత చైతన్యమునకు ప్రతినిధి. వీరిద్దరి కలయికకు సాగిన ప్రయాణం అదే రామయోరయనం రామాయణం. జీవ పరమాత్మ సారూప్య సామీప్య ప్రయత్నతా సాధనా స్వరూపమే రామాయణం. అదే రామకథ. ముఖ్యంగా సీతాయాశ్చరితం. రామాయణ ఆవిర్భావం శోకం నుండి జరిగింది. తమసా నదికి స్నానానికి వచ్చాడు మహర్షి వాల్మీకి. చెట్టుపైనున్న క్రౌంచ జంటను చూచి ముచ్చట పడుతున్నాడు. అంతలోనే మగపక్షి బాణంచే కొట్టబడి కింద పడింది. దానిని చూచిన ఆడపక్షి రోదించసాగింది. ఈ వేదన చూచిన వాల్మీకి మనస్సులో వేదన శబ్దమై శ్లోకరూపంను ధరించింది. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీః సమాః యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం. శ్లోకం ఛందోబద్ధమై అనుష్టుప్ ఛందంగా మారింది. ఈ శ్లోకం నిజానికి బోయనికిచ్చిన శాపం. ఆనందంలోనున్న పక్షి జంటలో ఒకదానిని చంపిన నీవు చిరకాలము జీవించవుగాక. అదేగాక లోతుగా చూచిన ఈ శ్లోకంలో రామాయణ కథా ప్రణాళిక కనిపించునని వేదమాత వాక్కు. మా నిషాద అంటే లక్ష్మికి పతి, అంటే సీతా కళ్యాణం, అంటే బాలకాండను సూచిస్తుంది. ప్రతిష్ఠాంత్వమగమ పితృపాలన వలన కీర్తి, అంటే అయోధ్యాకాండాన్ని సూచిస్తుంది. శాశ్వతీ సమాహ ఋషుల రక్షణకై అరణ్యగమనం, అంటే అరణ్యకాండాన్ని సూచిస్తుంది. క్రౌంచమిథునం అంటే దంపతి విరహం, దీన్ని సుందరకాండని సూచిస్తుంది. కామమోహితం తారను వాలి సీతను రావణాసురుడు కామించటం, యుద్ధం చేయడం యుద్ధకాండను సూచిస్తుంది. ఈ పద్ధతిలో రామాయణ కథాగమనమును ధ్వనింపచేస్తుంది. రామాయణంకు మూలం క్రౌంచమిథునం, బోయలు. ఒక మహాకావ్యానికి ప్రేరణకర్తలకు వీరి పూర్వవృత్తాంతమును తలపగా, పూర్వము జలంధరుడను రాక్షసుడు 3 లోకాలను బాధించుచుండెను.
దేవతలు శతధా ప్రయత్నించినను వానిని చంపలేకపోయిరి. కడకు శివునితో మొరపెట్టుకొనిరి. దీనికి కారణం జలంధరుని భార్య బృంద పాతివ్రత్య మహిమే అని విష్ణువు తెలుసుకున్నాడు. లోకోపకారమునకు జలంధరుని వేషంలో బృంద పతివ్రతా భంగం కలుగజేశాడు నారాయణుడు. దానిని తెలిసిన బృంద విష్ణువుకు భార్యావియోగం కలుగునని శపించింది. ఆనాటి బృందా జలంధరులే రామాయణ ప్రేరణకర్తలకు క్రౌంచ మిథున పక్షులు. పక్షిని పడగొట్టిన బోయడే రాముడని వృత్తాంతం కూడా ఒకటి కలదు. లోకకంటకుడగు రావణాసురుని వధించిన ఓ రామ, శాశ్వత కీర్తిని పొందుదువుగాక అని మరొక అర్థం. సంపూర్ణ ప్రసన్నతను కలచివేసిన శ్లోకాన్ని తలుచుకుని బాధపడుతున్న వాల్మీకిని చూసిన బ్రహ్మ, ప్రాచేతసేన మునినా రామో రాజీవలోచన తమసోపవనేశస్థ వేగదృగ్జానకీపతి. పక్షిని కొట్టినవాడు రాముడే కాని మరి ఇతడు కాడు. వానిని వర్ణించి పుణ్యమును కీర్తిని పొందవయ్యా అని వాల్మీకిని ఒరడిస్తాడు బ్రహ్మ. రామాయణములు ఎన్నో వచ్చినాయి, మరెన్నో రావచ్చును. రామాయణంను ఎన్ని మారులు విన్నను, చదివినను, వ్రాసినను మధురం, మధురాతి మధురం. యది క్షుణ్ణం పూర్వైరిహి జహతి రామస్య చరితం గుణైరేతావద్భిః జగతి పునరన్యో జయతి కః. స్వసూక్తీనాం పాత్రం రఘుతిలకమేకం కలయతాం కవీనాం కో దోషః సతు గుణగణనామవగుణః. అవగుణములన్నింటినీ హరింపజేసే రామాభిధేయ రాముడు రామాయణ నాయకుడు. రాముని వంటి నాయకుడు మరెందునూ లేడు. అందుచే చెరకునకు మించిన మధురత్వం రామాయణంలో దాగి ఉంది. ధర్మార్థ కామ మోక్షములకు మూలధనం రామాయణం. భక్తికి స్వరూపం రామాయణం. రామునికి ప్రతిరూపమగు హనుమంతుడు బృహత్ రామాయణాన్ని రచించాడు. వాల్మీకి నిరాశను గమనించి మరుగుపరిచాడని ఒక వదంతి కూడా ఉంది. ఆ ఆంజనేయుడే తులసీదాసుడుగా జన్మించి తులసీ రామాయణాన్ని రచించినాడని ప్రతీతి. శృతులలో రామాయణం యంత్ర రూపంలో ప్రకటితమగుచున్నది. శివపురాణంలో తెలియబడింది. కలయతే కాలం అన్నట్లు కాలస్వరూపమునకు లక్ష్మణుడు ప్రతినిధి. భూభారమును తన పడగలపై మోయుచున్న ఆదిశేషుడే లక్ష్మణుడు. రామునికి వీడని నీడ. రామలక్ష్మణులు ఒకరే. రామాయణంలో ఆమూలాగ్రము వరకు ఉండునది లక్ష్మణ పాత్ర. రాముని కీర్తికి మూలం లక్ష్మణస్వామి. అదే బాలకాండ. రామాయణ యంత్ర దక్షిణ దిశ. దశరథుని ఆకాంక్ష రామరాజ్య స్థాపన. దానిని నెరవేర్చినవాడు భరతుడు. నందిగ్రామంలో రామ పాదుకలను సింహాసనంలో నుంచి ప్రతినిధిగా రాజ్యమేలిన మహాభక్తి తత్పరుడు. రామాయణ యంత్రంలో అతని దిశ పడమర. అయోధ్యాకాండానికి ప్రతినిధి. వామే భూమిసుత అన్నట్లు అంతర్లీన చైతన్యం జానకి. అరణ్యకాండంలోని అతి కీలక పాత్ర సీత. సీతాపహరణం, సీతాన్వేషణం ముఖ్య కార్యాలు. సీత లేని రామాయణం జనం లేని నగరం. యంత్ర ఉత్తరమునకు ప్రతినిధి. ఉత్ప్లత్తరణం అంటే ఉన్నది పొందునట్లుగా తరింపజేయునది. శాశ్వత తత్వం, పరతత్వమును అనుభవంలోకి వచ్చే సాధనకు కాణాచి. రామదువారే తుమరకవారే. రామ సాయుధ్యానికి ద్వారం హనుమంతుడు. పురతః మారుతి. భక్తి జ్ఞానాల సంపూర్ణ స్వరూపమే మారుతి. తూర్పు దిక్కునకు ప్రతినిధి. తూర్పున సూర్యతేజం, విజ్ఞాన తేజం. అన్నింటికీ మూలము జ్ఞానం, విజ్ఞానం. మీదు మిక్కిలి ఆంజనేయుని గురువు సూర్యభగవానుడు. కావుననే సీతాన్వేషణలో మారుతి పాత్ర కీలకం. కిష్కింద సుందరకాండల సుందరుడు ఆంజనేయుడు. అదేగాక లంకలో దాచిన సీతమ్మను ప్రప్రథమంగా చూచినది హనుమంతుడే. జ్ఞానశక్తి బహిర్గతమైనది తూర్పు దిక్కుననే. జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తికి తోడై కార్యరూప అంటే రావణ సంహారం బాహ్యానికి, శరీరాది వ్యామోహములు అంతరానికి. కార్యరూపాన్ని దాల్చి యుద్ధకాండంగా ప్రభవించి అంతటా తానై నిలిచినవాడు రాముడు. అందుకే యంత్ర మధ్యం రామునిది. రామునకు ఆది నుండి చివరి వరకు బాసటగా నిలచిన లక్ష్మణుడు కీర్తి పతాకాన్ని ఎగురవేయగా, భరతుడు త్యాగమయ భక్తిమయ అర్పణంతో రామ ప్రతినిధిగా రామరాజ్య స్థాపన చేయగా దానికి వచ్చు అడ్డంకులను శత్రుఘ్నుడు తొలగించగా అన్నియూ తానైన రాముడు రాక్షస సంహారం చేశాడనున్నదే మంత్రార్థం.
అదే రామ పట్టాభిషేకం. వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. రమంతే ఇతి రామః రమంతే సర్వజనాః గుణైః అస్మిన్ ఇతి రామః. సర్వజనాంతరములలో భావరూపములో ప్రకాశించు చిత్ శక్తి రూపమే రాముడు. కార్యోపాధి రయం జీవ కార్యానుచరణకు శరీరమును సాధనంగాను ఉపాధిగాను చేసుకున్న మహాతత్వరూపమే రాముడు. శరీరాంతర్గత జీవుడు శరీర భావనను వీడి పరమాత్మను చేరుటయే సాయుజ్యం సామ్రాజ్యం, అదే పట్టాభిషేకం. పరా పశ్యంతి మధ్యమ వైఖరిలలో పరాస్వరూపం సీత. ఆమెను పొందుటకు సాగించిన సాధనా ప్రక్రియనే రామాయణము అనవచ్చును. రామాయణంలోని రాముని స్థూల ప్రయాణాలు రెండు. ఒకటి యాగ సంరక్షణ నెపంతో మిథిల వరకు సాగిన ప్రయాణం సీతా పరిగ్రహణంతో ముగిసింది. 2 కైకేయి వరం నెపంతో 14 సంవత్సరాల వనవాసం, రావణ సంహారం వరకు ప్రయాణం. దీని సీతావియోగం, సీతాన్వేషణ, రావణ సంహారం తర్వాత జరిగిందే మహాపట్టాభిషేకం. ఇక రామాయణంలో ఒక విచిత్రం గురించి తెలుసుకుందాం. దశరథునితో మొదలైన రామాయణ కావ్యం దశకంఠునితో అంతమైంది. రామాయణ కథాగమనం ధారాపాతంకంగా ఒకటే. భాగాలు చూద్దామా అంటే సప్త ఋషుల సంఖ్యా ప్రాతిపాదికం 7 కాండలు: బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆత్మబంధువులారా, అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్.